హాయ్ ఫ్రెండ్స్, సంగీతశ్రీ వ్లాగ్స్. నేను మీ సంగీత. ఆలుగడ్డ కర్రీ అండి, బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో నేర్చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా ఆలుగడ్డలు ఒక హాఫ్ కేజీ, వీటిని బంగాళదుంప అని కూడా అంటారు. ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే టమాటా తరిగిందైనా సరే, లేదంటే ప్యూరీ అయినా ఓకే అండి. ఒక 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే అల్లం పేస్ట్ 1 స్పూన్, నూనె ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నానండి. అలాగే పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు 1/2 స్పూన్ తీసుకోవాలి. పసుపు ఒక చిటికెడంతా, కారం 1 స్పూను, ధనియా పొడి 1 స్పూను, గరం మసాలా ఉంటే తీసుకోండి ఒక 1/2 స్పూను. అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి, తగినంత నీరు అండి. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేయాలి అండి. 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి ఉంటే కూడా వేసుకోండి. ఆవాలు అలాగే శనగపప్పు ఇవి మొత్తము మంచిగా ఫ్రై అవ్వాలి అండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. అవి జీలకర్ర ఆవాలు ఫ్రై అయితేనే బాగుంటాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు మొత్తం వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. మీడియం ఫ్లేమ్ పైన మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి. మొత్తం నూనెలో మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. వీటిలో లభించే పొటాషియం రక్తపోటు అందుబాటులో ఉండటానికి సహాయపడుతుంది. ఇదంతా పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ మంచిగా ఆయిల్లో మంచిగా మగ్గేటట్టుగా మొత్తం కలుపుకోవాలండి. 1 నిమిషం పాటుగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని, అంటే పచ్చివాసన పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటుగా. బంగాళదుంపల పైన ఉన్న పొట్టు మొత్తం నేను ఇక్కడైతే క్లీన్ చేశాను. కానీ దానిపైన ఉన్న పొట్టుతో పాటుగా మనం కర్రీ తింటే మనకు జీర్ణక్రియ వ్యవస్థ అనేది మంచిగా మెరుగుపరుస్తుందంట అండి. చాలా మంచిగా ఉంటుందంట. నేనైతే ఇక్కడైతే మొత్తం తురిమేసుకున్నాను. వాటిపైన ఉన్నది మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అలాగే వాటర్లో మొత్తం క్లీన్ చేసుకొని బంగాళదుంప ముక్కలు మొత్తం ఇక్కడ యాడ్ చేశాను. మొత్తం ఆయిల్లో కలిసేలాగా మొత్తం కలుపుకున్నాను. అలాగే 1 స్పూన్ కారం వేసుకున్నాను, రుచికి తగినంతగా ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీకు ధనియా పౌడర్ వేసుకొని అలాగే కొంచెం గరం మసాలా ఉన్న కూడా వేసుకోండి. ఆలు కర్రీలో చాలా మంచి రుచి అనేది మనకు వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మొత్తం చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయ్స్. మీరు ఎంత వీడియో చూస్తారు అనేది కూడా, ఇంత డ్యూరేషన్ చూశారు అనేది మాకు ఇక్కడ తెలుస్తుంది. అందుకోసమే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్. కొంచెం వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి. అలాగే 1 టమాటా తీసుకున్నానండి, చిన్నగా కట్ చేసుకొని ఆ టమాటా కూడా మొత్తం వేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా మొత్తం కలుపుకుంటున్నాను. సారీ అండి, 2 టమాటాలు తీసుకున్నాను. మీకు ఇక్కడ కావాలి అంటే టమాటాని మొత్తం ప్యూరీ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మంచిగా గ్రేవీ లాగా వస్తుంది. అలా ఎలా అంటే బంగాళదుంపలు మొత్తం ఉడికించుకున్న వాటికి ప్యూరీ చేసుకుంటే సెట్ అవుతుంది. ఇక్కడ అలా వేసుకున్న కూడా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ బంగాళదుంపలు ఉడికించినవి తీసుకోలేదు కాబట్టి సన్నగా టమాటాలు కట్ చేసుకొని వాటి ముక్కలు అయితే వేసుకొని మొత్తం కలిపేస్తున్నాను. 1 నిమిషం పాటుగా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుంటానండి. ఎందుకంటే మనకు ఆయిల్లో మొత్తం మసాలా అట్లా గరం మసాలా, ఉప్పు, కారము, ధనియా పౌడరు మొత్తం మనకు ఆలుకు మొత్తం కలిసిపోతుంది కదా, మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనము ఇలా అన్నీ కలిపిన తర్వాత వాటర్ వేస్తే మనకు అంత టేస్ట్ అనేది రాదు అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు అయితే మొత్తం అయితే కలిపేసుకుంటున్నానండి. 1 నిమిషం పాటుగా మూత తీసిన తర్వాత అలాగే 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బంగాళదుంపలు మీరు ఉడికించి తీసుకుంటే ఈ ప్లేస్లో వాటర్ వేసినా ప్రాబ్లం ఉండదు, వేయకపోయినా ప్రాబ్లం ఉండదు. మీకు అప్పుడు సింపుల్గా ఫ్రై అయిపోతుంది. నేను ఇక్కడ ఉడికించిన బంగాళదుంపలు తీసుకోలేదు కనుక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తున్నాను. దీనిపైన ఒక 10 నిమిషాల పాటుగా మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమే పెట్టాలి. హై ఫ్లేమ్ పెడితే మళ్ళీ ఉడకదు. అదిగాక మనం వేసిన వాటర్ మొత్తము అంతా ఇంకిపోతాయి, మొత్తం మాడిపోతుంది మనకు. ఇక్కడ నేనైతే ఒక 10 మినిట్స్ అయితే పెట్టాను మీడియం ఫ్లేమ్ పైన. మొత్తం కలుపుకున్నాను. వాటర్ మొత్తము
అయిపోయాయి. మంచి గ్రేవీ లాగా కూడా వచ్చింది కర్రీ. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. వీడియో చూసి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా ఆలు కర్రీ అయితే ప్రిపేర్ అయిందండి. చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఎగ్జాక్ట్లీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు. లైక్ చేసి కామెంట్ చేయండి. కర్రీ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. కామెంట్స్లో చెప్పండి. ఏవైనా మిస్టేక్స్ ఉండి ఏవైనా ఇలా కాదు అలా చేయండి అని చెప్పినా కూడా నేను చేస్తానండి ఖచ్చితంగా. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చాలాసార్లు చెప్పాను గైస్. అందుకోసమని కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఏమనుకోను, నో ప్రాబ్లం, చెప్పేసేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి గైస్. మీరు చేసే లైక్ వల్ల ఇంకొందరికి రీచ్ అవుతుంది వీడియో అనేది. ప్లీజ్ అలాగే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచండి గైస్. ఎంతో రుచికరమైన ఆలు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వీడియో చూసినందుకు. అలాగే నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, సీ యూ గైస్.